Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. మణిద్వీప వర్ణనము. వైఢూర్యమణి ప్రకాశమునకు ముందు ఇంద్రనీలమణులతో నిర్మింపబడి 10 యోజనముల ఎత్తుగల ఉత్తమ ప్రాకారము గలదు. ఆ ప్రాకారమునకు మధ్యనున్న భూమి, వీధులు, రాజమార్గములు, భవనములు, వాపి, కూపతటాకములు, లోయలు కూడా ఇంద్రనీలమణులతోనే నిర్మింపబడినవి. అచ్చట అనేక యోజనముల విస్తారము గల కమలమొకటి ఉన్నదని చెప్తారు. 16 అంచులు గల 2వ సుదర్శన చక్రమా అనున్నట్లు ఆ కమలము పరమ ప్రకాశవంతముగా గోచరించుచుండును. దాని మీద 16 శక్తులు విరాజమానులగుటకు వివిధ స్థలములు ఏర్పరపబడినవి. ఆ స్థలములన్నీయును సకల సామగ్రులతో సమృద్ధులతో సంపన్నమై ఉండును. రాజేంద్ర, ఆ శక్తుల పేర్లను తెలిపెదను వినుము. కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ దుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. ఈ 16 శక్తులు నీలమేఘవర్ణముతో సుశోభితలై ఉండును. వీరందరూ ఒకరిని పోలిన వారు ఇంకొకరై తమ కరకమలములందు డాలును ఖడ్గమును ధరించి ఉంటారు. వీరి మనస్సులో యుద్ధలాలస ఉండును. జగత్తును శాసించు భగవతి శ్రీదేవికి వీరు సేనానాయికలు. వీరు ప్రతి బ్రహ్మాండమునందు ఉనికిని కలిగి ఉందురు. ఈ శక్తులన్నిటికీ శ్రీదేవియే యజమాని. భగవతి జగదంబ యొక్క శక్తితో సంపన్నలైన కారణమున బ్రహ్మాండమును క్షోభింపచేయుటయందు వీరు మిక్కిలి సామర్థ్యమును కలిగి ఉంటారు. అనేక శక్తులను వెంటబెట్టుకుని వీరు వివిధ స్థానములందు విరాజమానులై ఉంటారు. సహస్రముఖములు గల శేషనాగుడు కూడా వీరి పరాక్రమమును వర్ణింపజాలడు. రాజా, ఈ ఇంద్రనీలమణి యొక్క మహాప్రాకారమునకు ముందు భాగమున ఒక విశాలమైన ముక్తా ప్రాకారము కలదు. దీని ఎత్తు 10 యోజనములు. మునుపటి ప్రాకారముల వలనే దీని మధ్య భూమి కూడా అలరారును. దీని మధ్య భాగమున ఒక అష్టదళ కమలము కలదు. ముత్యములు, మణులతో కూడిన ఈ విశాల కమలము కేసరములతో కూడి ఉండును. ఈ కమలము యొక్క 8 దళములందు భగవతి భువనేశ్వరుని బోలిన ఆకారము గల దేవీమణులు ఆయుధములను చేబూని సదా విరాజమానలై ఉందురు. జగత్తు యొక్క సమాచారమును తెలుపుటకు నియమింపబడిన ఈ దేవీమణులు భగవతికి 8 మంత్రులుగా చెప్పబడుదురు. జగదంబ యొక్క మనోభావము అవగతము చేసుకొనుటయందు పరమచతురులైన ఈ దేవీమణుల ఆకారములు భగవతితో సమానముగా ఉండును. వీరు సమస్త కార్యములను నిర్వహించుటకు నేర్పరులై ఉందురు. తమ స్వామిని యొక్క కార్యములను నెరవేర్చుటయందు వీరు సదా తత్పరులై ఉందురు. భగవతి భువనేశ్వరి యొక్క అభిప్రాయములను గురించిన జ్ఞానము గల ఈ దేవీమణులు అత్యంత సౌందర్యవతులు, పరమ నిపుణులు. అనేక శక్తులు వీరి వెంట శోభాయమానములై ఉండును. తమ జ్ఞానశక్తి ద్వారా తెలుసుకొని ప్రతి బ్రహ్మాండమునందును ఉన్న ప్రాణుల సమాచారమును తెలుపుట వీరి ప్రథమ కర్తవ్యము. రాజేంద్ర, నేను వీరి పేర్లను తెలిపెదను వినుము. అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరు ఎర్రని రంగు కలిగి ఉంటారు. చేతులందు పాశ, అంకుశ, వరదాభయ ముద్రలను ధరించి ఉంటారు. ప్రతి క్షణము విశ్వమునకు సంబంధించిన వార్తలను బోధించుట వీరి ప్రముఖ కార్యమై ఉండును. ఈ ముక్తా ప్రాకారమునకు ముందు మహామరకత మణులతో నిర్మింపబడిన ఒక 2వ ప్రాకారము కలదు. 10 యోజనముల పొడవు గల ఈ ప్రాకారము అన్ని ప్రాకారముల కంటే శ్రేష్టమైనదిగా చెప్తారు. దీని యందు నానా విధములైన సౌభాగ్యమయ పదార్థములు, భోగ సామగ్రులు విద్యమానములై ఉండును. దీని మధ్య భూమి మరియు భవనములు కూడా మహామరకత మణులతో సమానమై ఉండును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.